అందరికీ నమస్కారము. యోగ శిక్షణ, వ్యక్తిత్వ వికాసము, గీత అని మూడింటి యొక్క అనుసంధానం గురించి తెలియజేస్తున్నాము. ముందుగా ఏంటంటే ఏ విషయం తెలియాలి అంటే అవగాహన కావాలి వీటి పట్ల. వ్యాయామము, యోగము మధ్య ఉంటే తేడా తెలియాలి. 2 ఒకటే అనుకున్న అపోహ తొలగిపోవాలి. రెండవది. మూడవది ఏమిటంటే ప్రాణాయామము, ఆసనము కలిసి కూడి ఉన్నది యోగము అనేటువంటిది ఇది జీవితానికి ఎందుకు అవసరమో తెలియాలి. వారికి ఇవన్నీ తెలియవు. యోగ జీవనము తెలి అవలం ఉండ అవలంబించవలసిన విధానము పట్ల అవగాహన కావాలి. యోగ సూత్ర ప్రణాళిక తెలియాలి. ఇవి తెలియకపోతే ఏమవుతుంది, పతంజలి సూత్రాలేమిటో, గీతలో ఏముందో అవగాహన కాదు. గీతలో చతుర్ముఖ యోగములు ఉన్నవి. మొదటిది కర్మయోగము, రెండవది జ్ఞానయోగము, మూడవది భక్తి యోగము, నాలుగవది ధ్యాన యోగం. అంటే ఇదే రాజయోగం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇవన్నిటి పట్ల మనకు అవగాహన ఉన్నట్లయితే వ్యక్తిత్వ